అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందించబోతున్నారు. ఈరోజు మీరు అందమైన స్త్రీతో జాలీగా గడపబోతున్నారు. ఈరోజు ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మిక ధనలాభము కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు మీ యొక్క డబ్బు సంబంధిత లావాదేవీలు చేయకుంటేనే మేలు. దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. పనితో జాగ్రత్తగా శ్రద్ధ వహించడం ద్వారా మాత్రమే మీ జీవితం మెరుగవుతుంది. జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. ఇక మీకు మీరు చూసినట్లయితే ఎకనామిక్ వైపు మీకు మెరుగుపడుతుంది. మీరు ఉన్నటువంటి పని పూర్తవుతుంది. తండ్రుల మద్దతు మీకు అందుతుంది. ఇక ఈరోజు మీకు చూసినట్లయితే ఉదయం నుండి కూడా మరి ఈరోజు మీకు 11 గంటల 49 నిమిషముల వరకు మీకు సమయం అనేది ఈరోజు మంచిగా ఉంటుంది. ఈ సమయం మధ్యలో మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టినట్లయితే మీకు శుభప్రదంగా ఉండబోతుంది. ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు, ఆటంకాలు రావు. ఖర్చులు ఉన్న విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. డబ్బును పొదుపు చేయడం ప్రారంభించాల వల్ల మీకు ఎక్కువగా మేలు కలుగుతుంది. ఇక ఈరోజు సానుకూల ప్రణాళికల ప్రకారము మరి స్థానం అనేది ఆహ్లాదకరంగా మారుతుంది. లాభ పథకాలు మరి దగ్గర వ్యక్తులతోటి కొన్ని విషయాలు అనేవి చర్చించబడతాయి. ఈరోజు మీరు మీ కృషి మరియు అవగాహనతో కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు. వినోదభరితమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ఇష్టపడతారు. మీ చర్యలను రహస్యంగా ఉంచడం ద్వారా మాత్రమే మీ కార్యకలాపాలు మరి సఫలీకృతం అవుతాయి. ఇంటి సభ్యుల నిర్లక్ష్యం లేదా తప్పు విషయం మిమ్మల్ని కాస్త ఆందోళన గురి చేస్తుంది. సహోద్యోగుల పూర్తి మద్దతు సహకారం మీకు అందుతుంది. ఈరోజు లక్కీ సంఖ్య 21, లక్కీ కలర్ అయితే బ్లాక్. ఇక పరిహారములో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, పార్వతి మాతను పూజించండి, శుభప్రదంగా ఉంటుంది. మీకు అప్పుల బాధ ఉన్నటువంటి వారికైతే మరి ఈరోజు వృద్ధులకు అన్నదానం చేయడం ద్వారా మరి వారికి శుభప్రదంగా ఉంటుంది. అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.